ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. ఆగస్టు నెలలో ఏకంగా 10 రోజుల పాటు సెలవులైతే రానున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుస సెలవులైతే రానున్నాయి. అంటే ఆల్మోస్ట్‌గా ఆగస్ట్ నెలలో ఏకంగా 10 రోజులు హాలిడేస్ అయితే రానున్నాయి. ఒకసారి ఆ లిస్ట్ అయితే గనుక చూద్దాము. సాధారణంగా ప్రతి నెలలో కూడా 4 ఆదివారాలు కామన్‌గా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అయితే గనుక నెలలో 5 ఆదివారాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్ట్‌లో ఆదివారాలతో కలుపుకొని ఏకంగా 10 రోజుల వరకు సెలవులొచ్చాయి. ఆగస్ట్ నెలలో ఏకంగా 5 ఆదివారాలు కూడా రావడం జరిగింది. మిగిలిన రోజుల్లో పండుగ సెలవులైతే ఉన్నాయి. ఆగస్టు నెలలో మొత్తం 31 రోజులుంటే అందులో 10 రోజులు సెలవులున్నాయి. 21 రోజులు మాత్రమే స్కూళ్ళు, విద్యా సంస్థలు నడుస్తాయి. ఇక లిస్ట్ చూసినట్టయితే గనుక ఆగస్టు 2వ తారీఖు ఆదివారం సాధారణ సెలవుంది. ఇక 8వ తారీఖు వచ్చేటప్పటికి రెండో శనివారం సెకండ్ సాటర్డే కూడా సెలవొచ్చింది. ఇక 9వ తారీఖు ఆదివారం మళ్ళీ సెలవు రావడం జరిగింది. మళ్ళీ 15వ తారీఖు శనివారం నాడు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 మనకి జెండా పండుగ, జెండా వందన కార్యక్రమం అయితే ఉంటుంది. ఎవరైనా వెళ్ళినా 1 గంటో, 2 గంటలో వెళ్తారు. మధ్యాహ్నం నుంచి అయితే సెలవైతే ఉండడం జరుగుతుంది. సో, ఆగస్టు 15 కూడా సెలవైతే వస్తుంది. ఇక మళ్ళీ 16వ తారీఖు ఆదివారం వచ్చింది. ఇక అలాగే మళ్ళీ 21వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతం అయితే ఉంది. చాలా వరకు కొన్ని సెలవులు ఇస్తారు. కొన్ని అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. అక్కడ కూడా సెలవు వచ్చే అవకాశం ఉంది. ఇక 23వ తారీఖు మళ్ళీ ఆదివారం నాడు అయితే సెలవు రావడం జరిగింది. మళ్ళీ 25వ తారీఖు మంగళవారం నాడు మిలాదున్నబి దానికి సంబంధించి కూడా సెలవు అయితే ఇస్తారు. ఇక 30వ తారీఖు మళ్ళీ ఆదివారం సెలవు అయితే వచ్చింది. ఓవరాల్‌గా చూస్తే వరుసగా మొత్తం 10 రోజుల పాటు అయితే గనుక ఆగస్టు నెలలో సెలవులు అయితే రావడం జరిగింది. ఇక మళ్ళీ ఆగస్టులోనే రాష్ట్రాల వ్యాప్తంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడేస్ ఇస్తారు ఉద్యోగులకు సంబంధించి. ఆగస్టు 4 మంగళవారం అర్బాయిన్, అలాగే 15 శనివారం పార్సీ నూతనోత్సవం, 28 శుక్రవారం నాడు రాఖీ పండుగ అయితే ఉంది శ్రావణ పూర్ణిమ. ఇది ఆయా రాష్ట్రాలను బట్టి అయితే సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ సంబంధిత సంస్థల సెలవులు అమలుకు సంబంధించి విడుదల చేసే అధికార ఉత్తర్వుల ప్రకారం మార్పులుండే అవకాశం ఉంది. వీటితో పాటుగా స్థానికంగా నిర్వహించే వేడుకలు, వాతావరణ ఇతర పరిపాలనా కారణాల వల్ల అదనపు సెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది.